హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడం చూపిస్తున్నాను. నంబర్ 42 సైజ్. ఈ విధంగా అంచులు ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. బ్యాక్ కొలతలు 14 ఇంచెస్ సైజు, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మొత్తం 15 ఇంచెస్. విడ్త్ వచ్చేసి 11 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు స్కేల్తో మనం బాక్స్ లాగా కొట్టేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ 5.5 ఇంచెస్. ఓన్లీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్. స్కేల్ తీసుకొని స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. నెమ్మదిగా కొంచెంగా ఆర్మ్ రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు మార్కింగ్తో సరిగా రానట్లయితే మార్కింగ్ స్కేల్ ఆర్మ్ రౌండ్ స్కేల్ దొరుకుతుంది, దాని సహాయంతో కూడా కొట్టచ్చు. ఇప్పుడు వెనక నెక్ బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 8.5. పైన మనం 2.5 ఇంచ్ విడత తీసుకున్నాం కదా, కింద కూడా 2.5 ఇంచ్ విడత. ఇప్పుడు స్కేల్ సహాయంతో దాన్ని బాక్స్ లాగా కుట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా దాన్ని రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఇప్పుడు పావించు క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే భుజాలు జారకుండా ఉండడానికి కోసం. అది నెక్ విడ్త్ సైడే పావించి తీసుకోవాలి. ఆర్మ్ సైడ్ కరెక్ట్గానే వస్తుంది. షోల్డర్ని ఆఫ్ చేయాలి. షోల్డర్ మనకు 3 ఇంచులు ఉంది కాబట్టి ఆఫ్ చేస్తే 1.5 అవుతుంది. 1.5 ఇంచు టేప్ సహాయంతో అలా తీసుకొని బ్యాక్ ఫ్లీట్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్లీట్ వచ్చేసి 3 ఇంచులు 4 ఇంచులు మన ఇష్టం. ఆది సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు. నెమ్మదిగా ఈ విధంగా కత్తెరని ఎక్కడ ఆపకుండా మెల్లిగా రౌండ్గా తిప్పాలి. మనకు ఎంత అవసరమో అంత మాత్రమే కటింగ్ చేయాలి. మిగతా క్లాత్ మనకు వేరే దానికి యూజ్ అవుతుంది. చిన్నగా కచ్చిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం, బ్యాక్ ఎలా ఉందో బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ముందు దానిపైన పెట్టేసి సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకనగా మనకు షేప్ పట్టీలు వస్తాయి. షేప్ పట్టీలు కుట్టడానికి లోపలికి క్లాత్ వెళ్తుంది కాబట్టి 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. స్కేల్ సహాయంతో ఇప్పుడు బాక్స్ లాగా గీయాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్. దాన్ని టేప్ సహాయంతో మార్కింగ్ చేసుకొని స్కేల్తో బాక్స్ గీయాలి. నెమ్మదిగా దాన్ని రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మ్ కింద ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. బ్యాక్ కంటే ఫ్రంట్ లోతు ఉంటుంది. లోతు తీయని ఎడల కుట్టితే సంఖ కింది భాగంలో ముడతలుగా వస్తాయి క్లాత్. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు షేప్ పట్టింది 3 ఇంచెస్, మధ్యకి వచ్చేసరికి 2.5,
లాస్ట్కి వచ్చేసరికి 2 ఇంచెస్. నెమ్మదిగా అలా మార్కింగ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ ఆకారంలో మార్కింగ్ చేయాలి. ఇప్పుడు 3 ఇంచెస్, హాఫ్ ఇంచ్ మధ్య నుంచి పైకి 2 ఇంచెస్ ఫ్లీట్స్ మార్కింగ్ అనమాట. మధ్య ఫ్లీట్ ఆధారంగా 2 ఇంచెస్ గ్యాప్తో, సైడ్కి కూడా 2 ఇంచెస్ గ్యాప్, ఆర్మ్ సైడ్ మాత్రం 3 ఇంచుల గ్యాప్ వస్తుంది. 2 ఇంచెస్, 3 ఇంచెస్ స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నెమ్మదిగా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ ఎక్కడ ఆగకుండా నెమ్మదిగా కట్ చేయాలి. అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ దగ్గర చిన్నగా కచ్చగా ఇవ్వాలి. ఇప్పుడు షేప్ పట్టేసి కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసాం కదా, అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు, మిగిలిన క్లాత్ని అంచులు ఒకవైపు వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. అంచులు వచ్చిన భాగాన్ని చెయ్యి కింది భాగం వచ్చేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ 9 ఇంచెస్ పొడవు, వెడల్పు వచ్చేసి 9+2. మనకు క్లాత్ ఎక్కువగా లేదు, ఓన్లీ 9 ఇంచెస్ మాత్రమే వచ్చింది. 2 ఇంచెస్ క్లాత్ని మనము యాడ్ చేయాలి. టూ ఇంచెస్ వరకు స్ట్రైట్గా తీసుకోవాలి. నెమ్మదిగా ఇప్పుడు ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్లో ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి, ఎందుకంటే మన చేతులు ముందటికి వాలి ఉంటాయి. 1/2 ఇంచ్ లోతు కట్ చేయకుండా కుట్టినట్లయితే చేతులు బుగ్గలు వస్తాయి, సంఖ కింది భాగంలో బుగ్గలుగా వస్తాయి. మనకి ఒక 1 ఇంచ్ క్లాత్ తగ్గుతుంది. ఆ తగ్గిన క్లాత్ని మనం యాడ్ చేయాలి, అతుకు వేసి యాడ్ చేయాలి. నెమ్మదిగా ఇలా కట్ చేసుకోవాలి. అక్కడ చిన్నగా కచ్చగా ఇవ్వాలి. ఫోల్డింగ్ ఉన్నదాన్ని కత్తెరతో కట్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి 2 పీసెస్. ఇప్పుడు మధ్య భాగం నుంచి క్రాస్ 1/2 ఇంచ్ క్రాస్ లోతు తీసుకోవాలి. ఎక్కడైతే కచ్చగా పెట్టామో అక్కడి వరకే తీయాలి. అలా కట్ చేసిన దాన్ని ఫ్రంట్ పార్ట్ అని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అంటే ఆర్మ్ మజిల్ రౌండ్ ఎంత ఉంది, కింద రౌండ్ ఎంత ఉందో ఒక మార్కింగ్ తీసుకొని ఇట్లా స్కేల్ సహాయంతో ర్యాపింగ్ చేయాలి, మార్కింగ్ చేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా మళ్ళీ మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ పెట్టి కుట్టేస్తాం. అలా ఇంటూ మార్క్ పెట్టుకుంటే రివర్స్ క్లాత్ అనమాట, మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంటూ మార్క్ పెట్టుకుంది లోపలికి వెళ్ళాలని. ఇప్పుడు షేప్ పట్టీలు, మనకు షేప్ పట్టీలు 2 వచ్చాయి కదా, ఇంకా 2 తీసుకోవాలి. మనకి మిగిలిన క్లాత్లో ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోవాలి. చూసుకొని సేమ్ అదే మాదిరిగా కట్ చేసుకోవాలి. అలా ఆల్రెడీ కట్ చేసిన క్లాత్ని పైన పెట్టి కట్ చేయొచ్చు, లేదంటే టేప్ సహాయంతో అయినా కొలతలు తీసుకొని 3 ఇంచెస్ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు.
వెనుక భాగంలో జాయింట్ ఓపెన్ చేసుకోవాలి. మనకి మొత్తం 4 పీసెస్ కావాలి. వెనుక భాగము, ముందు భాగము, షేప్ పట్టీలు 4, చెయ్యి భాగం. ఇప్పుడు కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చూపిస్తానండి. వెనుక భాగం మనము షోల్డర్ మధ్య భాగం నుంచి ఫ్లీట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ర్యాప్ చేసి 1/2 ఇంచు విడ్త్తో ఫ్లీట్ మార్కింగ్ చేసిన విధంగా కుట్టేసేయాలి. కొంచెం దారము ఎక్కువగానే కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా ఫ్లీట్ కుట్టేసేయాలి. 1/2 ఇంచు విడ్త్తోటి ఫ్రంట్ ముందుకి వెనక్కి అనడం వలన మన దారము ఊడిపోకుండా ఉంటుంది, లాక్ అయిపోతుంది. ఇప్పుడు నడుం పట్టి ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నెమ్మదిగా కుట్టాను. ఈ విధంగా కొంచెం కొంచెం మడుచుకుంటూ కుట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈ విధంగా ర్యాప్ చేయాలి. గోరు సహాయంతో ర్యాపింగ్ చేయాలి. చేస్తే మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది క్లాత్. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఆ విధంగా పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేయాలి. వేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ రివర్స్లో ఎలా హెమ్మింగ్ చేస్తామో ఆ ప్లేస్లో మళ్ళీ ఒకసారి ర్యాపింగ్ చేయాలి. 2 ఇంచెస్ క్లాత్ టేప్ సహాయంతో మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ క్లాత్ని లాక్ చేయాలి. ఇది లాక్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనకు జాయిన్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది రాదు, నీట్గా ఫోల్డ్ అవుతుంది. క్లాత్ ఎక్కువ తక్కువ కూడా ఫోల్డ్ కాకుండా మనకు ఎంత కావాలో అంతే ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా కుట్టుకున్నాక మధ్యలో దారం కట్ చేసేయాలి. ఆ విధంగా కుట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లీట్స్ మార్కింగ్ చేసాం కదా, ఫస్ట్ ఫ్రంట్ ఫ్లీట్ ఆ విధంగా మడిచేసి మధ్యకి మార్కింగ్ చేసిన విధంగా లాక్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ అనేసి లాక్ చేసేయాలి. మళ్ళీ అదే ఫ్లీట్ని రివర్స్లో అనుకుంటూ ఆ కొనని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అది కుట్ల లోపలికి వస్తుంది. కుట్ల లోపలికి రాకుండా, షేప్ పట్టి లోపలికి రాకుండా ఉండడానికి కోసం ఇలా కుట్టాలి. ఒకవేళ ఆ షేప్ పట్టి మధ్యలోకి వచ్చిందనుకో లాగినట్టు వస్తుంది. బ్లౌజ్ కరెక్ట్ షేపు రాదు, నీట్ లుక్ ఉండదు. 1/2 ఇంచు విడ్త్తోటి ఆ విధంగా 4 ఫ్లీట్స్ కుట్టేసేయాలి. మనకు ఫ్రంట్ ఫ్లీట్ మాత్రమే లావుగా వస్తుంది, మిగతాదంతా సన్నగానే వస్తుంది ఫ్లీట్. ఈ విధంగా కుట్టిన తర్వాత షేప్ పట్టీలు తీసుకోవాలి. షేప్ పట్టీలు కింది భాగంలో లాక్ చేసేయాలి. రివర్స్లో క్లాత్ రివర్స్లో లాక్ చేయాలి. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ. కట్ చేయాలి. ఇప్పుడు క్లాత్ని మనం సెట్ చేసుకోవాలి. షేప్ పట్టి కరెక్ట్ ఫ్రంట్ భాగంలో ఒక సైడ్ వస్తుంది, కాజా సైడ్ ఒక సైడ్, అది చూసుకోవాలి. షేప్ కరెక్ట్గా సెట్ అయిందా లేదా. మనం క్లాత్ పెట్టింది రివర్స్లో పెట్టామా కరెక్ట్గా పెట్టామా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా క్లాత్ని సెట్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టేసేయాలి. ఈ విధంగా
కుట్టుకుంటూ బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కరెక్ట్గా కట్ చేయాలి. ఇప్పుడు స్ట్రెయిట్గా పెట్టి క్లాత్ని నెమ్మదిగా ఫోల్డ్ చేయాలి. మనకు 3 జాయింట్స్ ఉంటాయి. 3 జాయింట్లో ఫస్ట్ జాయింట్ లాస్ట్ జాయింట్కి కలపాలి. మధ్యలో ఒక జాయింట్ వస్తుంది, అది వదిలేసేయాలి. ఫ్రంట్ లాస్ట్ కలుపుకుంటూ నెమ్మదిగా కుడుతూ ఉండాలి. మనం కుట్టేటప్పుడు లోపల క్లాత్ స్టిచ్లోకి రాకుండా చూసుకోవాలి. ఒక వేలుతో ఇలా లోపలికి నొక్కేస్తూ నెమ్మదిగా కొద్ది కొద్దిగా కుట్టాలి. ఒక వేలు లోపలి క్లాత్ పైన స్టిచ్ పడితే మనం రివర్స్ అన్నప్పుడు క్లాత్ రాదు. అందుకోసమే నెమ్మదిగా లోపలికి అనుకుంటూ కార్నర్స్ కుట్టాలి. మరీ కార్నర్ కుడితే కూడా ఊడిపోతుంది. మనకు ఒక 1/2 ఇంచు విడ్త్లో కుట్టాలి. ఇప్పుడు స్ట్రెయిట్గా ఇలా అనుకోవాలి. ఇక్కడికి జాయింట్ వేసామో ఆ జాయింట్ పైనే స్టిచ్ వేయాలి. నీట్ ఫినిషింగ్ కోసం అది కుట్టిన తర్వాత నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ రెడీ అయింది, రైట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి, ఉక్స్ పట్టి వచ్చేసి డబుల్ క్లాత్ ఫోల్డ్ చేయాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. 2 ఇంచెస్ విడ్త్ క్లాత్ లేకపోతే 1.5 ఇంచ్ అయినా పర్లేదు. 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. కిందికి ఒక 1/2 ఇంచ్ మటుకు క్లాత్ వదిలేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి 1/2 ఇంచ్. ఆ 1/2 ఇంచ్ని ఫోల్డ్ చేసి లోపలికి మడిచేసి ఈ విధంగా కుట్టాలి. లోపలికి మడిచేటప్పుడు నీట్గా మడిచేయాలి. నీట్ ఫినిషింగ్ వస్తేనే బ్లౌజ్ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కాజా పట్టి కింది నుంచి పైకి వేయాలి. కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుంటూ కింది నుంచి క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ మందం మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కరెక్ట్ జాయింట్ పైనే రావాలి. కాజా పట్టి అనేది ఎక్స్ట్రా పట్టి అనమాట. ఎక్స్ట్రా పట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ కింది నుంచి పైకి జాయిన్ చేస్తాం. ఉక్స్ పట్టి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది, కాజా పట్టి వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. అలా 2 కుట్లు వేయాలి. ఒక దాని పక్కన ఒకటి 1/2 ఇంచ్ విడ్త్తో వేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ మధ్యలోనే మనకు కాజాలు వస్తాయి. ఇప్పుడు 2 సమానంగా ఉన్నాయో చూసుకోవాలి. ఏదైతే ఎక్కువ ఉందో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. 2 సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. మార్కింగ్ కట్ చేసేటప్పుడు కూడా షేప్ కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చిన్నగా మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్లు కూడా నీట్గా కరెక్ట్గా స్ట్రెయిట్గా రావాలి. మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేసాము, మళ్ళీ ఇంకా డౌన్ చేయాల్సిన అవసరం లేదు. కుట్టేటప్పుడు మాత్రం స్ట్రెయిట్గా 1/2 ఇంచ్ చూసుకుంటూ కరెక్ట్గా స్ట్రెయిట్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు ఆమ్ కింద మనము చేతిలో అతుకులు వేయాలి. క్లాత్ తగ్గింది కాబట్టి అతుకులు పడతాయి. ఇట్లా ట్రయాంగిల్ షేప్లో మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. స్ట్రెయిట్గా అతుకు వేయాలి. సైడ్కి మాత్రం క్రాస్ వస్తుంది క్లాత్. ఒకసారి చూడండి, స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. అలా పైనుంచి కూడా ఒక స్టిచ్ వేస్తే గట్టిగా ఉంటుంది అతుకు. ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఎంత అవసరమో క్లాత్ అంత ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేయొచ్చు, లేకుంటే కుట్టిన తర్వాత అయినా కట్ చేయొచ్చు. నడుము చూసుకోవాలి. ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత ఉందో
38 ఇంచెస్ ఉంది. 38 ఇంచెస్ని మనము 4 పార్ట్స్ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు 9:30 వస్తుంది. 9:30 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 9:30 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనము ఫ్రంట్లో కచ్చిక ఇచ్చాం కదా, కచ్చిక దగ్గరికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ర్యాప్ చేయాలి. గోల్ సహాయంతో ర్యాప్ చేయాలి. మనకు లైన్ వస్తుంది, ఆ లైన్ పైన మార్కింగ్తో గీసుకోవాలి. కరెక్ట్గా ఆ విధంగా చేస్తే, అలాగే దానిపైనే కుడితే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. కచ్చిక పైన కరెక్ట్ కచ్చిక పెట్టేసి, కచ్చిక పైన జాయింట్ పైన కచ్చిక పెట్టేసి క్లాత్ సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది, కొంచెం క్లాత్ కూడా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయిన క్లాత్ వదిలేసి మిగతా క్లాత్తో కుట్టేసేయాలి. నెమ్మదిగా 1/2 ఇంచ్ విడ్త్తో కుట్టుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ లాస్ట్లో కట్ చేయొచ్చు. మనకు కచ్చిక ఇస్తాం కదా, కచ్చిక కరెక్ట్ జాయింట్ పైన వచ్చిందంటే హ్యాండ్ కూర్చున్నట్టే. ఆ ఎక్స్ట్రా క్లాత్ని కత్తెర సహాయంతో కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కత్తెర సహాయంతో కట్ చేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా 9.5 ఇంచెస్, ఆ మార్కింగ్ సహాయంగా కుట్టేసేయాలి. బయటికి వచ్చే ముందు ఫ్రంట్కి బ్యాక్ అనుకుంటూ బయటికి వస్తే మనకు కుట్లు అనేది ఊడిపోదు. అదేవిధంగా మరో ప్రక్కన కూడా చేయాలి. చేయి జాయిన్ చేసేసి 2 కలిపేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వేయాలి. నెక్ కన్నీ క్రాస్ ముక్కలు 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ ముక్కలు తీసుకోవాలి. క్రాస్ ముక్కలు తీసుకున్నప్పుడు ఒక కొన క్రాస్ వస్తుంది. అయితే మనం జాయిన్ చేసేటప్పుడు ఒక కొన అటు ఒక కొన ఇటు వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ మనం జాయిన్ చేసేది మాత్రం స్ట్రైట్గానే జాయిన్ చేయాలి. ఒక కార్నర్ అటు ఒక కార్నర్ ఇటు వచ్చేటట్టు చూసుకోవాలి. స్ట్రైట్గానే జాయిన్ చేయాలి. క్రాస్ ముక్కలు మనకు నెక్ రౌండ్ నెక్ ఉన్నప్పుడు రౌండ్ షేప్లో తిప్పినప్పుడు మనకు క్లాత్ సాగుతుంది. సాగడం వల్ల మనకు నెక్ రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. అందుకోసమని క్రాస్ ముక్కలే వాడాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ తీసుకొని, కాజా పట్టీ ఉన్న సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని నెమ్మదిగా రౌండ్ షేప్లోనే, ఒక్కసారిగా స్పీడ్గా కుట్టకుండా కొంచెం కొంచెం నెమ్మదిగా కుట్టాలి. నెమ్మదిగా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టాలి. మనము నెక్ పీస్ అనేది ఫస్ట్ వేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇక హ్యాండ్స్ కుట్టిన తర్వాత వేసి ఇబ్బంది అనిపిస్తే షోల్డర్ జాయిన్ చేయగానే నెక్ వేయచ్చు. నెక్ వేసిన తర్వాత కూడా హ్యాండ్స్ డ్రా చేసుకోవచ్చు, హ్యాండ్స్ జాయిన్ చేయొచ్చు. నెమ్మదిగా కుట్టాలి రౌండ్ షేప్. ఈ విధంగా బయటకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మటుకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ చిన్నగా కచ్చకాలు ఇవ్వాలి. కచ్చకాలు ఇవ్వడం వల్ల క్లాత్ అనేది నీట్గా రౌండ్ షేప్ వస్తుంది. రౌండ్ షేప్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్నగా కచ్చకా ఇవ్వాలి. కచ్చకా ఇచ్చేటప్పుడు మన థ్రెడ్ కట్ కాకుండా చూడాలి. థ్రెడ్ కట్ అయితే క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది. లోపలికి అలా ఫోల్డ్ చేసి లోపల జాయింట్ ఉండేటట్టుగా జాయింట్ పై నుంచి క్లాత్ ఫోల్డ్ చేయాలి. అలా అయితే నీట్గా వస్తుంది, నెక్ అనేది నీట్గా వస్తుంది.
కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఒక్కసారిగా ఫాస్ట్గా కుట్టొద్దు, కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లోపలికి అలా ఫోల్డ్ చేసి ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మెల్లిగా నిదానంగా కట్ చేయాలి. లోపలి క్లాత్ కత్తెరలోకి రాకుండా నెమ్మదిగా కట్ చేయాలి. కట్ చేసిన దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా హెమ్మింగ్ చేసుకొని కుట్టాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.